హాయ్ అండి. మీ గోదావరి వదిన గారు ఇవాళ జీలకర్ర రైస్ ఎలా చేయాలో జీరా రైస్ చూపిస్తుంది. ముందు కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసిన కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర పొడి వేయాలి. దాంట్లోని జీలకర్ర పొడి వేసిన తర్వాత కలుపుకొని మనం ఓన్లీ జీలకర్ర పొడే కాదండి, జీలకర్ర కూడా వేయాలండి. ఇందులో రెండు కలుపుకొని అప్పుడు కరివేపాకు వేసుకొని తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోని మనం ఎంత సరిపోతే అంతే వేసుకోవాలి. మీరు రైస్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నెయ్యి వేశారు కదా అని చెప్పేసి పిల్లలు తినరండి. చాలా మంచిదండి, మేధాశక్తి పెరుగుతుంది పిల్లలకి, చాలా మంచిది. వేగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని కలబెట్టుకోవాలి బాగానే. పెద్దవాళ్ళు మనకి నెయ్యి వేసుకుని తినేవాళ్ళు ఒక ముద్దలో ఫస్ట్లోని, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారో చూడండి. మనం కూడా అలాగే నెయ్యి వేసి పిల్లలకి అలవాటు చేయాలి. వాళ్ళు జీరా రైస్ తినడం వల్ల అజీర్తి అలాంటివి ఏమి ఉండవండి, డైజెషన్ బాగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎంతో ఆరోగ్యమైన ఫుడ్ అండి ఇది. మనం సింపుల్గా అయిపోతుంది ఆరోగ్యమైన ఫుడ్. లంచ్కి కూడా త్వరగా ప్రిపేర్ చేసి పిల్లలకు కూడా పెట్టేయి. అంతే, రెడీ. త్వరగా లైకులు కొట్టండి.